హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ టైటిల్ కోసం గత 10 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే ఏడాది అయినా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరగనుండగా బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. మరోవైపు ఫ్రాంచైజీలు మాత్రం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మెగా వేలంలో ఆర్సీబీ భారత్కు చెందిన 3 అనామక క్రికెటర్లను కొనుగోలు చేయాలనుకుంటుంది. వాళ్ళు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే నెంబర్ 1 నితీష్ కుమార్ రెడ్డి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తుంది. పేస్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే టీం కాంబినేషన్లో సమతూకం వస్తుందని భావిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజ్ హైదరాబాద్ తరపున నితీష్ కుమార్ రెడ్డి సంచలన ప్రదర్శన చేశాడు. ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో అతను టీమిండియా స్టార్గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డికి ఆర్సీబీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అయితే నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజ్ హైదరాబాద్ రిటెన్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నెంబర్ 2 శశాంక్ సింగ్. పంజాబ్ కింగ్స్ బిగ్ హిట్టర్ అయినటువంటి శశాంక్ సింగ్ పై కూడా ఆర్సీబీ ఒక కన్ను వేసింది. ఐపీఎల్ 2024 సీజన్లో శశాంక్ సింగ్ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. చివరిలో బ్యాటింగ్కు దిగి జట్టును విజయం వైపు నడిపించాడు. మంచి ఫినిషర్గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలవోకగా భారీ షాట్లు ఆడటం అతని ప్రత్యేకత. అతను వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తుంది. అయితే పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ను వదులుకునే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 3 మహిపాల్ లోమ్రార్. ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన మహిపాల్ లోమ్రార్ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగల సామర్థ్యం ఉండటం అతనికి కలిసి వచ్చే అంశం. ఐపీఎల్ 2024 సీజన్లో మహిపాల్ లోమ్రార్ పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ ఐపీఎల్ 2025 కోసం జరగబోయే మెగా వేలంలో ఈ ముగ్గురిపై కన్ను వేసినట్లయితే తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఎవరిని ఆర్సీబీ టీం కొనుగోలు చేస్తే టీం స్ట్రాంగ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో మీరు ఎప్పటికప్పుడు ఇలానే ఐపీఎల్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వీళ్ళు వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.